శ్రేష్టమైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. సాక్ష్యం ఇచ్చినటువంటి తన దాసురాలి విషయంలో దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని కృపను ఇప్పటి వరకు చూపారు. ముందు కూడా కావాలని ప్రార్థన చేయమని కోరింది. అందరం కూడా సహోదరి కుటుంబం కొరకు తప్పనిసరిగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యము మరొక ప్రత్యేకమైనటువంటి సందర్భానికి సంబంధించినటువంటిది అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతటికీ కూడా అవసరమైనటువంటి లేఖన భాగం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద అవతరించిన తర్వాత ఆయన మృత్యుంజయుడై పునరుద్ధాన బలంతో లేపబడిన తదుపరి 40 దినాలు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ప్రత్యక్షులవుతూ అనేకమైన విషయాలు వారితో మాట్లాడినారు. సదాకాలము నేను మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. కాబట్టి బూదిగంతముల వరకు మీరు నేను చెప్పిన దాని ప్రకారంగా సాక్షులై ఉండాలని ప్రభు వారిని కోరడం జరిగింది. యేసు ప్రభు వారితో ఎవరైతే ఉన్నారో శిష్యులు, ఆ శిష్య పరివారానికి ప్రభువారు ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. తండ్రి వద్దకు నేను ఎక్కిపోవలసినటువంటి గడియ ఆసన్నమైంది. ఇక మరలా మీరు నన్ను చూడరు. కాబట్టి మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. నేను ఏ ఏ సంగతులనైతే మీకు ఆజ్ఞాపించానో వాటిని మీరు గైకొనండి. వాటి ప్రకారంగా మీరు నడుచుకోండి. నేను మీకు చెప్పినట్లుగానే ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీకు అనేకమైన విషయాలలో తోడుగా ఉంటుంది, సహాయకరంగా ఉంటుందని ప్రభువారు వారికి చెప్పి ఒక వాగ్దానాన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ఇలాగా మాట్లాడుతూ ఉండగానే ఒక మేఘము ఆయనను వారి మధ్య నుండి వేరుపరచడం అనేది మనం చూస్తాం. అలా వేరుపరచబడేటువంటి సందర్భం చాలా అత్యద్భుతమైనటువంటిది. చరిత్రలో మనుష్య కుమారుడుగా భూమి మీద అవతరించినటువంటి ప్రభు మహిమ కుమారుడిగా పునరుద్ధానుడై మహిమ మేఘములో పరలోకానికి పరమండలమునకు కొనిపోబడేటువంటి ఆ మహత్తరమైనటువంటి దివ్య దర్శనాన్ని ప్రజలందరూ కూడా కన్నులారా చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అది. ప్రభువారు పునరుద్ధానుడై తండ్రి కుడిపార్వశమునకు ఎక్కిపోతున్నటువంటి ఆ మహాసందర్భం కన్నులకు మనోహరమైనటువంటిది. హృదయాలని ఒక రకంగా శోకతప్తమైనటువంటి గుండె బరువెక్కినటువంటి పరిస్థితులతో కూడుకున్నది. మరొక వైపున గొప్ప నిరీక్షణకు మూలాధారమైనటువంటి యేసు యొక్క ఆరోహణంలో ఉన్న అద్భుతం. ఒక మేఘం ఆయనను ఆవరించింది. ఆ మేఘమండలము ఆయనను మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఆయన అలాగ మాట్లాడుతూ ఉండగానే ఆ మేఘము ఆయనను కొనిపోతూ ఉంది. ఇది చూస్తున్న వారికి చాలా అద్భుతం కదా. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరందరూ కూర్చొని ఉన్నారు. ఒక మేఘం నన్ను ఆవరించింది అనుకోండి. ఆ మేఘం నన్ను క్రింద ఉన్నవాడిని క్రమక్రమంగా అది నడిపిస్తూ ఉందనుకోండి బయటికి. ఒక్కసారిగా అది అకస్మాత్తుగా మాయం చేసింది అనుకోండి. నన్ను చూస్తూ ఉండగానే రివ్వున
వెళ్ళిపోతున్నటువంటి సన్నివేశం కన్నుల ఎదుట జరిగిందనుకో, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇది తిలకించినటువంటి ఆ యొక్క గలిలయ ప్రజలు ఎంతో ధన్యమైన వారు కదా, శిష్యులు ఎంతో ప్రముఖమైన వారు కదా. మనకు దివ్య దర్శనం, ప్రభు యొక్క వాక్యము ద్వారా దర్శనము కనపడితేనే దేదీప్యమానమైనటువంటి వెలుగును నేను చూసి తట్టుకోలేకపోయినాను. మహా వెలుగు నాకు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో దగదగ మెరుగుచున్నటువంటి ప్రభువును నేను చూస్తున్నానని ఆ ప్రభు యొక్క దర్శనాన్ని వర్ణిస్తూ ఉంటే వినడానికి ఎంత ఆశ్చర్యంగాను, హృదయాన్ని బలపరిచి తెప్పరిల్ల చేసేదిగాను, జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. కనుక ప్రభువారి యొక్క ఆరోహణం చాలా అద్భుతమైంది. మేఘము ఆయనను ఆవరించి పరమండలముకు కొనిపోతూ ఉన్నప్పుడు ఇద్దరు సాక్షులు దేవదూతలు వచ్చి చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరేమి చూస్తున్నారో మీకేమైనా అర్థమైందా? మీ మధ్య నుండి కొనిపోబడినటువంటి ఈ ప్రభువు, ఈ రక్షకుడు ఏ రీతిగా అయితే ఆయన వెళ్ళిపోతా ఉన్నాడో ఎక్కి, అదే రీతిగా తిరిగి మరలా రెండవసారి వస్తారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు మహా అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అలాంటి సన్నివేశములో నుండి ప్రభువారు ఎక్కిపోయిన తర్వాత శిష్యులందరూ కూడుకుంటున్నారు. కూడుకోవడం అంటే సహవాసము కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? మనము కూడికలు పెట్టుకున్నాము, దైవ ప్రేమ కూడికలు. కూడికలు అనంటే కలపడం, వేరువేరుగా ఉన్న దానిని కలపడం, విడివిడిగా ఉన్న వాటినన్నిటినీ ఒక సంఖ్య చేయడం. కాబట్టి ఎక్కడ వారమో అక్కడక్కడ ఉన్న వారమందరం కూడా ఒక చోటకు కూడుకొని అందరం కలిసి అందరము ప్రార్థించి పాటలు పాడి వాక్య ధ్యానము చేసి ఒకరిని ఒకరు బలపరుచుకొని ఒకరేడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి దేవుని వాక్యములో ఉన్న పరమార్థాన్ని మనము అనుభవించడానికే కూడిక, సహవాసము, దేవుని యొక్క సహవాసము. కనుక ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ప్రతిదినము కూడుకొనుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నారట? ప్రతిదినము కూడుకొనుచు ఉన్నారు, సహవాసములో చేరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ సహవాసములో చేరుచున్నటువంటి క్రమంలో జరిగినటువంటిది ఏమిటంటే, మీరు 40వ వచనాన్ని చూడాలి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి అని వ్రాయబడింది. అంటే మానవ తరమునకు ఏమున్నదట? ఏముంది? మూర్ఖత్వము. మానవ తరానికి ఏముంది? ఏమండి ఏముందంటారు? మానవ తరానికి, మానవ తరములో ఏముంది? మూర్ఖత్వము. మూర్ఖత్వం అంటే ఏమిటి? మాట వినడో. వీడు చాలా సుందరమైన వాడే కానీ, చాలా మంచి సౌష్టం కలిగిన వాడే కానీ, వీడిలో ఉన్నటువంటిది ఏమిటో తెలిసిన మూర్ఖత్వము. మనుషులు చాలా చూడటానికి మంచిగా ఉంటారు, పద్ధతిగా, గౌరవంగా, శుభ్రంగా, అన్ని విధాల మర్యాదను కనపరుచుకునే విధంగా ఉంటారు, గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఉంటారు కదా. కానీ మనుషుల్లో ఏముందట? మూర్ఖత్వము. ప్రభువు పిల్లలు
లోకములో ఉన్నటువంటి మనుషుల యందు ఉన్న మూర్ఖత్వమునకు వేరవాలి. అదే సహవాసం. మూర్ఖత్వానికి మంచి చెడు తెలియదు, మేలు కీడు తెలియదు, నీతి న్యాయము తెలియదు, అవసరమేంటో అనవసరమేమిటో తెలియదు, పాపమేమిటో పరిశుద్ధమేమిటో తెలియదు. కారణం ఏంటి? ఏముంది వారిలో? మూర్ఖత్వం. అరే నువ్వు కళ్ళజోడు ఎప్పుడు కూడా కళ్ళకే పెట్టుకోవాలరా నాయనా. ఎలా పెట్టుకోవాలి? కళ్ళకి పెట్టుకోవాలంటే వీడు తిప్పి పెట్టుకుంటాడు. ఎట్ట పెట్టుకుంటాడు? నాకులాగా ఎదుగు గట్ట తిప్పి పెట్టుకుంటాడు అన్నమాట. కారణం ఏంటి? మూర్ఖత్వం. దృష్టి మానవునికి ఎదురు ఉంటుంది కానీ వెనక ఉండదు కదా. మరి మానవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే మానవునిలో ఉన్న మూర్ఖత్వం అది. కనుకనే అలాంటి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఏమవ్వాలి? వేరంటే చెట్టు వేరు కాదు. ఏ వేరు? పాపపు యొక్క వేరు లేకుండా వేరైపోవాలి. మూర్ఖత్వపు యొక్క వేరు లేకుండా వేరవ్వాలి. కుళ్ళిపోయింది కొంచెం ఉన్నా కానీ పండంతటిని ఏం పాడు చేస్తుంది? పూర్తిగా పాడు చేస్తుంది కదా. అవునా కాదంటారా? సెప్టిక్ అయింది ఒక చోట, ఆ ప్రాంతం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. కాబట్టి దాన్ని చివ్వి చెక్కి తోడి లోపల ఉన్న పురుగులు, లోపల ఉన్నటువంటి కుళ్ళు, లోపల ఉన్నటువంటి చెడుగంతా కూడా ఎముకున్నా సరే దాన్నైనా కూడా కట్ చేసి చివ్వి బయటికి తీసేసి శుభ్రంగా దానికి ఔషధం రాసి కట్టు వేయకపోతే అసలుకే ప్రమాదం వస్తుంది. కాబట్టి దానికి చికిత్స సరిగా చేయాలి. మూర్ఖునికి చికిత్స కావాలి. మూర్ఖునికి చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వేరవుట వలన. ఏమవుట వలన? చెప్పండి, ఏమవుట వలన? మూర్ఖుడు మూర్ఖత్వంలో నుండి బయటికి రావాలంటే మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే వేరవటం. మాకు ఇటీవల కోళ్లను పెంచే అవకాశం లేదు. ఇప్పుడు కాస్తంత ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఏమైనా చిన్న చిన్న పురుగులు, క్రిములు, కీటకాలు పెరుగుతూ ఉంటాయని చెప్పని ఏదో కాస్తంత 4 కోడి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టాం. ఒకళ్ళు ఈ కోళ్ళు పెట్టండి, ఈ కోళ్ళు పెట్టండి. కోళ్ళు పెంచితే మంచిదయ్యా, మీకు 2 రకాలైన ఫలసాయం వస్తుంది. ఒకటేమో శుభ్రంగా అక్కడున్న క్రిములు, కీటకాల మొత్తాన్ని కూడా భుజించేస్తాయి. సాలిగూళ్ళని, బల్లిగుడ్లని, తొండ పిల్లల్ని పెట్టకుండా. రెండవది ఏమిటంటే వాటికి కాస్తంత మేత పెట్టి కాస్త నీళ్లు పెట్టి కొద్దిగా కప్పెట్టారనుకోండి, దానివలన గుడ్లు అనే ఫలసాయం వస్తుంది. ఎప్పుడైనా మీరు కోసుకొని తినాలంటే కోళ్ళని శుభ్రంగా కోసుకొని తినచ్చు మాంసాన్ని. లేదంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి అని ఎవరో సూచన చేస్తే కోళ్ళను పెంచడం అనేటువంటిది మొదలుపెట్టాం. మాకు తెలియదు వాటికి నీడ కావాలి, చెట్లు కావాలి, పచ్చిక కావాలి, గరికి కావాలి, మాకు తెలియదు. ఏదో ఉన్న ఆహారం పెడుతున్నాం, ఉన్న నీళ్లు పోస్తున్నాం, వాటికి ఏం సాగుబడి చేయటం మాకు తెలియదు. తెలియకుండానే ఏమైపోయిందంటే ఉన్నపాటిని అట్టాగా పడి చచ్చిపోతున్నాయి. అర్థం కాల, 1 సంవత్సరం అంతా అర్థం కాల. 1 కోడి పోయింది, 2 కోళ్ళు పోయింది, 3 కోళ్ళు పోయింది, ఇట్లా 4, 5, 6 మొత్తం పటా 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 చనిపోతా ఉన్నాయి. ఎందుకు చనిపోతా ఉన్నాయి అంటే వాటికి సరైన వసతి లేదు. రెండవ కారణం చూసాం. రెండవ కారణం ఏంటంటే వసతి ఎలాగో ఏర్పాటు చేశాము, ఆహారం కూడా ఎట్లాగో ఏర్పాటు చేశాము. వాటికి రోగ నివారణ, రోగ నిరోధక శక్తి కావాలి. ఒక కోడికి రోగం వచ్చేసింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాని అంకట్టాకి ఎట్టా ఉందా నక్షత్రం చూసినట్టుగా ఇట్లా చూస్తూ ఉన్నా అనమాట. చూస్తూ ఉంటే అది సాయంత్రానికి కొద్దిగా అట్టా ఉంది, మధ్యాహ్నానికేమో తూలిపోతుంది, సాయంత్రానికేమో ఇట్ట పడిపోతుంది. ఈ కోడమ్మటి ఇంకొక కోడి పిల్ల ఉంటే అది కూడా తోలటం మొదలు పెడుతుంది, తోలుతుందంట. ఏందమ్మా ఇప్పుడు దాకా ఇది చూసాం కదా, రెండో పిల్లకి వచ్చిందంట. అయ్యా కోడి పిల్లలకి అలా వస్తే వెంటనే వేరు చేసేయాలయ్యా, వేరు చేస్తే రెండోటికి రాకుండా ఉంటాయి అయ్యగారు అండి, అమ్మగారండి అని ఈ పిల్లని తీసుకెళ్ళి అక్కడెక్కడో వెయ్యాలి. అప్పుడు పిల్లలన్నిటికీ చుట్టుకోకుండా, కోళ్ళన్నీ చచ్చిపోకుండా,
కాస్తంత వాటిని జాగ్రత్త చేయటం జరిగిందనమాట. ఒక చిన్న పక్షి, దాని యొక్క జీవితం ఎంత, జన్మ ఎంత, ఆయు ప్రమాణం ఎంత. మరి మానవుడు చాలా గొప్పవాడు కదా అందరికన్నా కూడా. మానవుడు పాపము చేత చచ్చిపోతున్నాడు. పాపం అనేటువంటి ఘోరమైనటువంటి వ్యాధి చేత మానవుని యొక్క హృదయము చెడిపోవుట చేత, జీవితం పాడవుట చేత, బ్రతికంతా చెడిపోతూ ఉన్నందువలన వాడు మరణమునకు చేరువుగా ఉన్నాడు. అలాంటి మరణమునకు చేరువుగా ఉన్న మానవుడు మరి యొక్క మానవుడు తోడుగా ఉంటే వాడు కూడా చచ్చిపోతాడు. వాడితో పాటు ఏమైపోతాడు కదండి? మరణంతో, మరణ వాసనతో, మరణ జీవితంతో ఉన్నటువంటి మనుషులు, అలాంటి మనుషులతో సహవాసము కలిగి ఉంటే వారికి కూడా అదే వ్యాధి వస్తుంది. వైరస్, పాపం అనేటువంటి వైరస్, మానవుణ్ణి చెడగొట్టేటువంటి పాపం. కాబట్టి వీడు కూడా వాడితో పాటు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. వాక్యంలో ఉంది, కేవలము నిశ్చయముగా పాపము చేసిన నరుడు మరణము పొందవలెను. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆజ్ఞ. పాపము చేసిన నరుడు ఎవడైనా కానీ వాడు ఖచ్చితంగా ఏమైపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే, మరణం చెందాల్సిందే. కాబట్టి అలాంటి పాపముతో ఉన్న మానవునితో మానవుడు సహవాసం కలిగి ఉన్నప్పుడు, మానవుడు కలిసి ఉన్నప్పుడు ఆ మానవుడు ఏమవుతాడు? వాడు కూడా ఖచ్చితంగా చనిపోతాడు. కనుక సహవాసం అనేటువంటిది ఎలా ఉండాలి అనే దానికి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వీరు ఈ తరము వారికి జ్ఞానము లేదు గనక, ఆలోచన లేదు గనక, వివేచన లేదు గనక, దేవుని యొక్క మనసు వారికి లేదు కాబట్టి వారు మూర్ఖులగు తరము వారు. మూర్ఖులగు ఈ తరము వారికి మీరు ఏమవ్వాలి? వేరవటం వలన ఏం కలుగుతుంది అంటే బ్రతుకు కలుగుతుంది. దాన్ని ఇక్కడ ఏమని చెప్పబడిందంటే రక్షణ పొందుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కనుక మూర్ఖులకు తరము నుండి వేరైన వారు రక్షింపబడతారు. ఆ రక్షణ అనేటువంటిది ఎలా వస్తుందయ్యా అనంటే ప్రతిదినము వారు సహవాసము కలిగి ఉండుట వలనే వస్తుంది. 42వ వాక్యములో ఉంది, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఇంకా ఏమనుంది అక్కడ? అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఎక్కడ కూడారంట? ఎక్కడ కూడారు? ఎవరు వీరు? వేరైన వారు, రక్షణ పొందిన వారు, విశ్వసించిన వారు ఎక్కడ కూడారు? ఏకముగా కూడినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనము సహవాసము అనే దాని యొక్క నిర్వచనాన్ని మనం చెప్పుకుంటున్నాం. సహవాసము అనంటే ప్రతిరోజు తప్పక కూడుకొనుట. ప్రతిరోజు తప్పక కూడుకొనుట. ఈ కూడిక ఎలా ఉండాలి? లోకంలో ఉన్న వారికి కూడా కూడిక ఉంటుంది కదా, ఏమండి? ఉండదు? ఉంటుందా లేదా? ఎట్టా ఉంటుంది చెప్పరా? 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 చెప్పాలి నువ్వు. మరి ప్రేమికులు ఉన్నారనుకో, ప్రేమికులు కూడిక ఉంది కదా, లేదు? మహిళలు ఉన్నారనుకో, మహిళలకు కూడికలు ఉన్నాయా లేవా? తండ్రులుంటే తండ్రులకు కూడికలు ఉన్నాయి. తండ్రుల రోజు, తల్లుల రోజు, ప్రేమికుల రోజు, మహిళల రోజు, పెద్దల రోజు, చిన్నల రోజు, ఇట్లా అందరికి ఒక్కొక్క రోజులు ఉన్నాయి. పరిశుద్ధుల రోజు ఏంటంటే వారు ప్రతిదినము తప్పక దేవాలయములో
కూడుకొనుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి దినము వారు ఎక్కడ కూడుకోవాలి? దేవాలయములో సహవాసముగా. ఎక్కడ కూడుకోవాలంట? ఇవాళ ఆదివారం కదండి. ఆదివారమేనా? బుధవారమా? బుధవారం అన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఏంది అందరు ఆదివారంలో ఉన్నారా? నిజంగా మరి 1:05 కూడా వస్తూనే ఉన్నారు. ఎన్ని గంటలకి? వేరే ప్రార్థన ఎన్ని గంటలకు మొదలు పెడతారా చింతలే? ఎన్ని గంటలకు? 11:30కా? 10:30కా? ఈ అమ్మాయి 10:30 అని చెబుతుంది. మరి మనం ఎన్ని గంటలకు పెట్టుకుంటాం జోయల్ బాబు? 12. జోయల్ కరెక్ట్గా చెప్తున్నాడు. సంతోష్ ఎన్ని గంటలకి? 12. సంతోష్ కూడా కరెక్ట్గా చెప్పాడు. విజిత్ 12. ఎందుకంటే మీరంతా కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఖచ్చితంగా వస్తారు కాబట్టి మీకు మార్పు లేదు. కానీ మనం సహవాసమునికి ఎలా వస్తున్నాం? 1 గంటకి, 2ంటికి, ముగింపుకి. వారానికి ఒక్కసారి కూడుకునేది మనం కూడుకునేది ఎప్పుడు? అపోస్తులు కూడుకుంది ఎట్లా? ప్రతిదినము తప్పక దేవాలయములో వారు కూడుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకళ్ళు ఏమో ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. పని ఉంటే పనే తప్ప సహవాసం మనకి దేవుడు లేడు. అసలు నమ్మకం ఉంటే కదా దేవుడు ఉండేది. ఏముంటే దేవుడు ఎలా ఉంటాడు? నమ్మకం ఉంటేనే ఉంటారు దేవుడు. దేవుడు ఉంటే నమ్మకం ఉంటుందా? నమ్మకం ఉంటే దేవుడు ఉంటారా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పట్ల మనకు నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది ఉన్నట్లయితే మనము ప్రతిదినము ఎక్కడ కూడుకోవాలి? దేవాలయములో తప్పక కూడుకోవాలి. ఇది సహవాసానికి ఉన్నటువంటి మొదటి గొప్ప మెట్టు. ఈ రోజుల్లో మనకి అన్ని పనులు ఉంటాయి. ఆదివారం నాడు ఎక్కువ పనులు ఉంటాయి. ఇది డబల్ డ్యూటీ అన్నమాట. ఏ డ్యూటీ? రోజు ఒక క్యారేజీ గిన్నెలో భోజనం తింటే ఆదివారం నాడు ఎన్ని క్యారేజీల్లో భోజనం తింటానన్నా? 2 కప్పులు. ఏమరా స్కూల్కి వెళ్ళినప్పుడు రోజు ఇంత బాక్సులో పెట్టి పంపించింది అమ్మ, నువ్వు కొద్దిగా తినాలరా, జాగ్రత్తగా ఉండు. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేసింది? పెద్ద కంచంలో 4 రకాల కూరలు వేసి, 2 రకాల పచ్చళ్ళు వేసి, 1 రకం పప్పుడు వేసి, 1 రకం నెయ్యి పోసి, ఒకరోజు 1 రకం స్వీట్ పెట్టి, 1 రకం లాస్ట్కి పెరుగు వాయ అన్నమాట, లేదంటే మజ్జిగ వాయ. ఇన్ని రకాలైన వాయులన్నీ తింటాం మనం. ఒక వాయి వెంబడి వాయి కదా. ఆదివారం వచ్చేటప్పటికి మనకి డబల్ డ్యూటీ అయిపోతుంది. రోజు సింగిల్ డ్యూటీ అయితే ఆదివారం వచ్చేటప్పటికి ఎన్ని డ్యూటీలు అయిపోతున్నాయి? డబల్ డ్యూటీ. ఈ డబల్ డ్యూటీ వలన ప్రభు పని కన్నా మన సొంత పనులే ఎక్కువ అవుతున్నాయి. మరి సహవాసము అనంటే విశ్వాసం కలిగిన వాళ్ళకే కదా, విశ్వసించిన వారికే కదా సహవాసము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను విమర్శిస్తే అయ్యగారు మమ్మల్ని విమర్శిస్తున్నాడు అని మీరు ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు. మరి మీరు ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారై సహవాసములో ఉన్నట్లయితే మీరు విమర్శించబడడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు విమర్శించాలా వద్దా అంటే, ఆశించేటప్పుడు ఉండే మనసు, తీసుకునేటప్పుడు ఉండే మనసు, అనుకునేటప్పుడు ఉండే మనసు రావాలని ఉండదా? దేవుని కొరకు ఉండాలని ఉండదా? దేవుని కొరకు నిలబడాలని ఉండదా? ఎంచుకోరా మీరు? ఇక్కడ అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి మా ఇష్టం మాది. దేవుడు కానీ అడిగితే తాట లెగిసిపోయిద్ది అన్నమాట. మనకి తోలు ఒలిచి పెడతాడు అక్కడ ఆయన అడగటం మొదలు పెడితే. ఎవరు అడిగేవారు లేరు కాబట్టి, దేవుని సన్నిధి అంటే తేలికైపోయింది కాబట్టి
ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్తాం, ఆడ కాకపోతే ఇంకో చోటకి వెళ్తాం, అసలు అది ఇది కాకపోతే మేమే సేవ చేస్తాం. ఇవాళ ఎలా తయారయ్యారండి? మేమేం చేయాలి? వాక్య సేవకులైన వారు ఏం చెప్పాలి ఇంకా విశ్వాసులకి అంటే అడగకూడదనమాట. ఏరా, నిన్ను అడిగే హక్కు, అర్హత, అధికారం దైవజనుడికి లేనప్పుడు దేవుణ్ణి నువ్వు అడిగే హక్కు, అధికారం పొందుకునే హక్కు కూడా నీకు ఉందా? గట్టిగా చెప్పరా. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున నేను సహవాసము అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నా. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారట? ఎడతెగక. ఏం తెగక? ఏందో ఈ ఎడతెగటం అంటే ఏంటో, ఎడతెగక అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎడతెగక. ఏంది మీరేమో ఆలోచన చేయట్లేదే? ఎలా ఉన్నారట వీళ్ళు? కొలిన్స్ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, డాడీ నేను పొన్నూరు వెళ్ళాను అనుకో, ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేస్తావు నాకు, ఎక్కడున్నానో ఏం చేస్తున్నానని. నువ్వు ఫోన్ చేయకుండా ఉండవు కదా డాడీ. ఫోన్ చేసే కాడికి నన్ను పంపడం ఎందుకు? నా మీద నీకు నమ్మకం లేదుగా. మీరెళ్ళి చేసుకోవచ్చు కదండి, నన్ను పంపడం ఎందుకు? నా మీద నమ్మకం ఉంటే పంపించు. నా ఉద్దేశం ఏంటి? ఎలా ఉండాలి? నేను లేకపోయినా నా కొడుకు నా మాటలో ఉండాలి. నేను లేకపోయినా నా కొడుకు నా చెప్పిన పనిని చెయ్యాలి. ఊరికి నేను ఫోన్ చేస్తావా? అప్డేట్ అన్నమాట. ఎప్పటికప్పుడు నాన్న పొన్నూరు వచ్చా, ఇప్పుడే వచ్చా, పని జరుగుతుంది, పని అయిపోయింది, వచ్చేస్తున్నా, మంచిగా జరిగింది, మంచిగా మాట్లాడా, మంచిగా విషయం అంతా ఉంది, పర్వాలేదు. ఇలా చెప్పుకోవడం వలన నేను దగ్గర లేకపోయినా నాతో నువ్వు ఎలా ఉన్నట్టు? తండ్రితో సహవాసం కలిగి ఉన్నట్టు. పిచ్చి బట్టి నీకేం ఫోన్ చేయరు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఎడతెగక వారు ప్రతిదినము దేవాలయములో కూడుకొనిరి. ఈ సహవాసము ఇలాగే ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పరిచర్య ఇలానే ఉండకూడదు. ఈ సాక్ష్యం ఇచ్చుట ఇలానే ఉండకూడదు. ఈ ప్రార్థించుట ఇలానే ఉండకూడదు. ఈ రక్షణ పొందిన వారు ఈ రోజున 3000 మంది మనకు సంఘమును చివరి మాట చదవండి మీరు, 2వ అధ్యాయంలో చివరి మాట ఏమనుంది? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందువారిని అనుదినము ఎవరితో చేర్చుతున్నారంట? ఎవరితో చెప్పండి? ఎవరితో చేర్చుతున్నారు? ఎవరితో? వారు అనంటే దేవుని మంద, దేవుని సహవాసము, దేవుని కూడిక, దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని రక్షణ పొందినటువంటి గుంపు, లోకమునకు వేరై ప్రత్యేకంగా ప్రభు కొరకు ఉన్నటువంటి సమాజము, వారితో అందరూ చేరుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు అనంటే సంఘ నిర్మాణము చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఏ నిర్మాణము? మందిరాలు, దేవాలయాలు, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, ఇంటికి ఒక మందిరం, ఒంటికి ఒక మందిరం కట్టేవాళ్ళుగా ఉన్నారు అందరూ. కానీ మనుషులను, ఆత్మలను బిల్డ్ చేసేవాళ్ళు లేరు. బిలీవర్స్ని బిల్డ్ చేసేవారు కావాలి. బిల్డ్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులను కట్టేటువంటి వారు కావాలి. శిష్యులను తయారు చేసేవారు కావాలి.
దేవుని కొరకు మంచి మనుషులుగా మనుషులను మార్చగలిగేవాళ్ళు కావాలి, మతాన్ని కాదు. నేను మీకు చాలాసార్లు చెప్పా, కులం మార్చుకోండిరా, మతం మార్చుకోండిరా. మతం ఏంటి? మతం ఎక్కడుంది? మతం కులం ఏంటి? కులం ఎక్కడుంది? మనం ఏమి కలిగి ఉండాలి? దేవుని సహవాసము. దేవుని సహవాసములో ఏముంటుందంటే కలుసుకోవటం ఉంటుంది, వాక్యం నేర్చుకోవటం ఉంటుంది, ప్రార్థన చేయటం ఉంటుంది. ప్రభు మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారితో అందరూ కలిసే విధంగా మనం ఉండాలి. మీరు మాతో కలవద్దండి. ఎవరు కలవద్దు? ఏరా చెప్పండి. కుక్కల్లో వచ్చి కుందేళ్ళు కలుస్తారా? చెప్పండి. చాలామంది ఇట్టగే అయ్యా కుక్కలే, నక్కలే, గొర్రెలే, తోడేళ్ళే అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు బిడ్డల యొక్క లక్షణం ఏమిటంటే వేరైన ప్రతి ఒక్కరిని మనము చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అనుదినము దేవుని యొద్దకు వారిని నేర్పించి స్థిరపరిచి వారిని సహవాసమునందు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో వారిని ముందుకు నడిపించాలి. ఒక వాక్యం చెప్తాను చూడండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడాలని కోరుతా ఉన్నాను. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసమును కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం ప్రభుతో సహవాసం ఉండాలి, తండ్రి అయిన దేవునితో సహవాసం ఉండాలి. ఇప్పుడు మనుషులతోనే సహవాసం కలిగి ఉండలేకపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభుతో ఎలా ఉంటారు? తండ్రి అయిన దేవునితో ఎలా ఉంటారు? కనుక మన సహవాసము అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి దానికి లేఖనం ఇక్కడ చెప్తా ఉన్నది. మనము దేవుని యొక్క సహవాసము కలిగిన వారమై, క్రీస్తు యొక్క సహవాసము కలిగిన వారమై, సహోదరుల యొక్క సహవాసము కలిగిన వారమై ఉండాలి. ఇప్పుడు సహవాసంలో ఏం చూస్తాం? రచన జోయల్ బాబు, ఏం చూస్తాం సహవాసంలో? ఇప్పుడు మీరు ఇక్కడికి సహవాసానికి వచ్చారు. సహవాసానికి వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు? ఇక్కడ నన్ను చూస్తున్నావా లేదా? నేను కనపడుతున్నాను లేదా? ఏంటి చూడలేదా? చెప్పవే. నా ముఖం కనపట్లా, నేను కనపడట్లా. మరి దేవుని ముఖాన్ని చూడడానికే మనము సహవాసానికి రావాలి. తండ్రి ముఖాన్ని చూడాలి. ఎవరిని చూడాలి? ఎవరి ముఖం చూడాలి? సహవాసమునకు వచ్చినప్పుడు నీ ముఖం కాదు, నా ముఖము కాదు, అందరి ముఖాలు కాదు, ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయా అనేటువంటిది కాదు మనం సహవాసానికి వచ్చేది. మనము సహవాసమునకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము గలవారమై ఉండుటకు పిలువబడినాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సహవాసమునకు వచ్చినప్పుడు ప్రభువుని మనం చూడలేకపోతా ఉన్నాం. సహవాసమునకు వచ్చినప్పుడు తండ్రిని మనం చూడలేకపోతా ఉన్నాం. కారణం ఏమై ఉంటుందో ఒకసారి లేఖనాన్ని చూడాలని కోరుతా ఉన్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయములో 2వ వచనాన్ని మీరు చూడాలి త్వరగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును ఏం చేయబడ్డాయంట? 59వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మనుషుల ముఖాలు కనపడుతున్నాయనంటే దేవుడి ముఖం కనపడినట్టే.
దేవుని ముఖం కనపడట్లేదు అని అంటే ఏమున్నట్టు లెక్క? మనకు పాపములే కారణం. ఏం కారణం? ఇదేంటి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుడు కనపడపోవటం ఏంటి? దేవాలయమునకు వచ్చిన వాడికి దేవుడు ప్రత్యక్షుడు కాకపోవటం ఏమిటి? ప్రభు యొక్క సహవాసమునకు వచ్చిన వాడికి దేవుడు ముఖవర్చస్సు కనపడాలి కదా, ఆయన కుమారుడైన యేసు కనపడాలి కదా, మరి కాన రావట్లేదే. ఎందుకు కనపడట్లేదంటే మీ ముఖములు, మీ పాపములే మీ ముఖములను మరుగు చేసెను. ఆయన మీకు కనబడకుండా మానవుని యొక్క పాపములు మానవుని యొక్క ముఖము దేవుని ముఖమును చూడలేని విధంగా చేసినాయి అంట. కొందరు మనుషుల ముఖాలు బాగా చూస్తారట. ఏం చూస్తారు? నేను చెబుతుంటే మీకు ఏమైనా బాధగా ఉందేంది? మనుషుల ముఖాలు బాగా చూస్తాం తేటగా. ఏం చీర కట్టుకొచ్చారు, ఏం చొక్కా వేసుకొచ్చారు, ఏం ప్యాంటు కొట్టుకొచ్చారు, ఎట్ట ఉన్నాడు ఈయన, ఈమె ఎలా ఉంది, ఈ పిల్లలు ఎలా ఉన్నారు, కింద నుంచి పై గిట్టాగే చూస్తూ ఉంటారు అనమాట. ఇదే పనిగా చూడటమే, గుడ్లు అప్పగించుకొని. మనము చూడవలసింది ఎవరిని? బాహ్య పురుషుణ్ణి కాదు. నీకు బాహ్యానికి ఏం కనపడుద్ది? మట్టి తప్ప, కంపు తప్ప, మట్టి తప్ప బాహ్యానికి ఏం కనపడుద్ది చెప్పండి? బాహ్యానికి ఏం కనపడవు. మట్టి వాసన, భయంకరమైనటువంటి మానవ దేహం, పాపం, ఇది శరీరమే తప్ప ఏం కనపడదు నీకు. కాబట్టి దేవుని యొక్క అంతరంగ స్వరూపాన్ని నువ్వు చూడగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆధ్యాత్మికమైనటువంటి దేవుని పవిత్రమైనటువంటి ఆకారం, పరిశుద్ధమైన స్వరూపం, పవిత్రమైనటువంటి ముఖవర్చస్సు, ప్రభువులో ఉన్నటువంటి ప్రేమతత్వం, నమ్మకత్వం, దయాళత్వం, మంచితనం, నిగ్రహం, ఆయనలో ఉన్నటువంటి తేజోమయమైనటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు చూడాలి. అలా చూడలేకపోతున్నావు అనంటే దీనికి కారణం ఏమిటి? నీకు ఆయనకు మధ్య మానవుని యొక్క పాపములే కనుమరుగవుతా ఉన్నాయి. ఆయనను చూడలేకపోతున్నాము. చదవండి ఆ మాట మళ్ళా. మీ పాపములు ఆయన ముఖమును. అది దేవుడు మనకు ప్రత్యక్షుడు కాకపోవడానికి గల కారణం ఏంటి? మన అపరాధములు. పాపపు మనసుతో, పాపపు చూపుతో, పాపపు స్వభావంతో నువ్వు ఆయన్ని చూడాలంటే ఆయన కనపడడు. ఆయన దర్శనం కలగదు నీకు. దర్శనం కోసం ఎంతమంది తిప్పలు పడుతున్నారో దేవుని దగ్గర. ప్రభు యొక్క దర్శనం కావాలి. ఏం కావాలి? ప్రభు యొక్క దివ్య దర్శనం కావాలి. దేవుని యొక్క దివ్య దర్శనం కావాలి. ఆ దేవుని యొక్క దివ్య దర్శనం కావాలంటే పాపమును నువ్వు తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలట? పాపాన్ని తొలగించుకోవాలి. కనుక మానవుని యొక్క జీవితంలో దేవుణ్ణి చూడలేనటువంటి కొన్ని బాధాకరమైన విషయాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 అంశాలు. అవన్నీ చెప్పడానికి కుదరదు, కానీ టక మనం చెప్పుకోవడానికి వెళ్దాం. మొదటి కారణం, దేవుణ్ణి చూడకపోవడానికి గల మొదటి కారణము ఏమిటో చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చూడండి. మొదటి కారణం. ఆ 24 చూశాను ఆయన. అది 22వ అధ్యాయము 24వ వచనం చదువునాను. అది కరెక్ట్ అమ్మా. కోపచిత్తునితో సహవాసము చేయకుము. ఏం కలిగిన వాడితో? క్రోధం కలిగిన వాడితో ఏం కలిగి ఉండకూడదంట? పరిచయం కూడా కలిగి ఉండకూడదు. కోపం ఉన్నవాడు ఎవరు, క్రోధం ఉన్నవాడు ఎవడు అని అంటే, కోపిష్టి, క్రోధ హృదయం కలిగిన వాడు దుష్టుడు, సాతానుడు. వాడి హృదయము చాలా ఘోరమైంది, భయంకరమైనటువంటిది. కాబట్టి
అలాంటి వానితో నువ్వేం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. సహవాసము చేయుట అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మాట వినుట, కలిసి ఉండుట, విశ్వసించుట, విశ్వసించిన దాని ప్రకారంగా మనము వారితో పాటు ప్రతిరోజు ఉండడం. ఇది దైవికంగా ఎలాగనైతే మనం అలంకారంగా చెప్పుకున్నామో, కోపపడే వారితో, క్రోధంగా ఉన్న వారితో మనము కలవకూడదు, వారితో పరిచయం కూడా ఉండకూడదు. ఇది మొదటిది. సహవాసములో దేవుని పిల్లలలో ఉండకూడనటువంటి మొదటిది ఏంటంటే కోపము ఉండకూడదు, క్రోధము ఉండకూడదు. ఇలాంటి వారితో ఏం చేయకూడదు మనం? ఊరికొరికే కోపపడతా ఉంటారు కొంతమంది. కలుపుకోవడానికి ఇష్టపడరా? దేనికి ఎవరికి? అమ్మాయి నీ దారి నీది, నా దారి నాది. అబ్బాయి నీ దారి నీది, నా దారి నాదే. కొన్నిసార్లు పిల్లలు చెప్తా ఉంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అట్ట కుదరదు డాడీ, మమ్మీ అట్ట కుదరదు, అది కాదు మమ్మీ. పిల్లలు తల్లిదండ్రులకి చెప్తూ ఉంటారు. నేనేం చెబుతానంటే, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా సరే మీరు చెప్పకూడదమ్మా, వినండి అంతే తప్ప మీరు మాత్రం వారికి అదని ఇదని చెప్పకూడదు. చెప్పే పరిస్థితి మీకు వచ్చిందంటే అది కరెక్ట్ అయింది కాదు. కనుక జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. త్వరగా ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? మంచోళ్ళు కూడా పాడైపోతారు. కోపిష్టితో, క్రోధ హృదయంతో కలిగిన వాడితో పరిచయాలుంటే, వారిని కలుసుకుంటూ ఉంటే మంచివాడు కూడా ఏమైపోతాడంట? ఏమైపోతాడు? వెనకటికి ఏదో సామెత ఉన్నది, 6 నెలలు సహవాసం చేస్తే 7 వాడు ఒకటవుతాడంట. ఏదో పాడైనోడు అంటే సన్నాసులు రుచ్చుకుంటే భుజాలు సన్నాసితనమే రాలుద్దంట. ఏం సంతోషయ్యా, అర్థమైందా? సన్నాసులు రాసుకుంటే ఏమైద్దిరా? సన్నాస్తనమే రాలుద్ది అక్కడ. కాబట్టి మంచివాడు చెడ్డవాడితో కలిస్తే ఏమైపోద్ది విషయం? పాడైపోతాడు, చెడిపోతాడు. అందువలననే భక్త పౌలు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధ సంఘానికి చెప్తున్నాడు, ఎప్పుడు కూడా మీరు మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. కనుక దుష్టులతో మనం ఏం చేయకూడదు? దుష్టులతో సహవాసము చేయరాదు. సహవాసం అంటే వాళ్ళతో మనసు కలపటం. సహవాసం అంటే పలకూడదు, వెళ్ళకూడదు, ఏదైనా విషయం వచ్చినప్పుడు నలుగురితో ఉండకూడదని కాదు. ఇలాంటి చోటకి అందరూ వస్తారు, అందరితో మనం మాట్లాడాలి, కానీ వాళ్ళతో ఏకీభవించకూడదు. మనం ప్రేరేపిస్తారు కొన్ని విషయాలకి, ఇది చేయి, అది చేయి, ఇట్ట చేయి, అట్ట చేయి, ఇంకోసారి చూడు, ఇంకో రకంగా చేయి, ఆ మాట మాట్లాడు, ఈ మాట మాట్లాడు, రాజుకుంటూ ఉంటారనమాట, రుబుతూ ఉంటారనమాట మంట మండడానికి. మనం వాటికి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందిరా? బొగ్గులన్నీ ఒక చోట వేసామనుక వేసవికాలంలో మండుకుంటాయా లేదురా? మండుకోవు, మంట పండుకోవా? కాబట్టి మనుషులు ఎప్పుడైనా కానీ వాక్యము ద్వారా ఉన్నట్లయితే, దేవుని సహవాసము ద్వారా ఉన్నట్లయితే, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నట్లయితే, దేవుని ముఖవర్చస్సు చూస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడడం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నట్లయితే
ఈ సహవాసము ద్వారా దేవుని యొక్క ముఖవర్చస్సును మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను మీకు అందుకనే ఇంట్రడక్షన్లో చెప్పాను, యెరూషలేములో గలిలీలో ఉన్నటువంటి ఆ ప్రజలు చాలా గొప్ప వాళ్ళనే చెప్పాలి. ఎందుకంటే ప్రభు మేఘారూఢుడై వెళుతున్నప్పుడు అందరూ ప్రభువును చూశారంట. ఎంత గొప్పవాళ్ళో. కానీ విశ్వసించిన వారు ఏకముగా కూడింది మాత్రం కొద్ది మందిగానే మేడగదిలో కూడారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గలిలీలో ఎంతమంది లేరు? ఎన్ని రకాలైనటువంటి ప్రజలు లేరు అక్కడ. కానీ యేసు కొరకు నిలబడిన వారు, ప్రభు కొరకు నిలబడిన వారు, ప్రభు సాక్ష్యాన్ని ఇచ్చేవారు, ప్రభువునందు చేర్చబడిన వారు, ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను గుర్తుపెట్టుకొని నడిచిన వారు అతి కొద్ది మంది మాత్రమే మేడగదిలో కూడి ఉన్నారు. ఇంచుమించు 100 మంది, 120 మంది. చాలా చిన్న సహవాసం. వీరు మాత్రమే ప్రభు కొరకు ఎదురు చూడగలిగారు. గలిలీలో ఉన్న వారందరూ కూడా ఏమైపోయినారు? అదృశ్యుడై మహిమ మేఘం మీద కొనిపోబడుతున్నటువంటి ఆ ప్రభువు యొక్క దివ్య దర్శనం చూసిన వారందరూ మేడగది అనుభవంలోనికి రాలేదు, సహవాసంలోనికి రాలేదు, రొట్టె విరవడానికి రాలేదు, వాక్యం వినడానికి రాలేదు, వాక్యమునందు సహవాసము పొందిన వారుగా వారు ఉండలేదు. కనుక ప్రభువును చూచిన వారు మాత్రమే ప్రభు కొరకు సహవాసంగా కూడుకోగలిగినారు. అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యము అనేటువంటిది మనసులో ఉండకూడదు. ఎందులో ఉండకూడదు? ఎందులో ఉండకూడదు? యవనస్తులు, నడి వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఏముండకూడదు? ఏమన్నా నిద్రపోతున్నావా? నిద్రపోతున్నా? నాకు నిద్ర వస్తుంది, నువ్వు నిద్రపోతుంటే. నిద్రే పోలేదా? ఏం చెప్పాను మరి ఇప్పుడు? మనసులో ఏముండకూడదు? చెప్పండి రా చిన్నారులారా. పైకేమో ఆ అమ్మాయి మాకు తెలియదండి, ఆ అబ్బాయి మాకు తెలియదండి, ఆ అన్నయ్య మాకు తెలియదు, ఈ అక్కయ్య మాకు తెలియదు, ఈయన ఎవరో మాకు తెలియదు. పైకి, లోపల మాత్రం అన్నీ ఉంటాయి. దుష్ట సాంగత్యము అంటే అది. మనసులో పెట్టుకొని పైకి ఏది లేదనకూడదు. మనసులో ఏం పెట్టుకోవాలి? ప్రభువు యొక్క ముఖవర్చస్సు, దివ్య దర్శనం. దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువ వేయబడిన యేసు నీ మధ్య ఉండాలి. సిలువ వేయబడిన యేసు, పునరుద్ధానుడైన ప్రభువు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా మృత్యువును జయించి లేచినటువంటి జయశీలుడైన పరిశుద్ధుడైన ప్రభువు నీ కన్నుల నడుమున ఉండాల, నీ మనస్సు నిండా ఉండాల, నీ హృదయము నిండా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏముండకూడదు? మనకు ఏముండకూడదు? దుష్టునికి అవకాశము ఇవ్వకూడదు, దుష్ట సాంగత్యమునకు అవకాశము ఇవ్వకూడదు. నువ్వు చెడిపోవటానికి కారణం పక్కవాడు మంచోడైనా చెడివాడైనా వాడితో మనసు కలపకూడదు. నువ్వు ఏం కలపకూడదు? ఏం కలపకూడదు? ఏం సుజిత్ భాయ్, విజిత్, ఏం కలపకూడదు నాన్న? మనస్సు కలపకూడదు. పైకి లేదు లేదు లేదు, సరే సరే, లోపలేమో అన్ని రకాలైనటువంటి మానవ స్వభావంతో కూడిన మనసు. కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందట? చెడిపివేస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మరి మూర్ఖమైన జీవితం మానవుణ్ణి పూర్తిగా పాడు చేసేస్తుంది. చదవండి ఆ వచన భాగాన్ని. 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు ఏం గలవాడవుతాట? జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు పూర్తిగా చెడిపోతాడు. ఇప్పుడు మన సహవాసం ఎలా ఉండాలి? చెడిపోకూడదు. చెడిపోతుందంటే ఏం ఉండాలి? ఏమున్నట్టు అక్కడ లెక్క?
జ్ఞానం లేదని అర్థం. నీ సహవాసము దైవజనునితో సరిగా లేదంటే నీలో ఏమి లేదని, వాక్యం లేదని, దేవుడు లేడని, దేవుని యొక్క సిద్ధపాటు లేదని, దేవుని యొక్క ఏర్పాటుకు తగినటువంటి జ్ఞాన హృదయం నీలో లేదని. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని పూర్తిగా పోగొట్టుకొని, సరిచేసుకొని, సరిదిద్దుకొని, ప్యూర్గా, పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. చాలామంది, కొంతమంది ఎలా ఉంటారంటే అపహాస్యంగా ఉంటారన్నమాట. ఎలా ఉంటారు? తేలికగా ఉంటారు. మనుషులతో, సహవాసంతో, దేవుని బిడ్డలతో లెక్కలేని స్వభావం. ఇప్పుడు ఈ రోజున 12 గంటలకి 10 నిమిషాలకి మనం ప్రారంభం చేస్తే 1:10 దాకా వస్తూనే ఉన్నాం. అంటే ఆరంభమైన గంట తర్వాత కానీ దేవాలయంలోనికి మనం అడుగు పెట్టగలిగాం. దీనికి కారణం ఏమిటి అని అంటే మన హృదయమే మనకి సహకారం చేయట్లా. మనము దేవుని కొరకు సహకారంగా ఉండలేకపోతూ ఉన్నాం. మన హృదయంలో జ్ఞానముగా ఉంటే ఎన్ని పనులున్నా వచ్చేస్తాం. ఈరోజు నన్ను చాలామంది మీరు అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలన్నారు. అయ్యా, నేను పోయి నా యేసయ్య భజన చేసుకోవాలి, ఆ తర్వాత ఏ భజన అయినా అని చెప్పి నేను వచ్చేసాను. 10 గంటల దాకా, 11 దాకా నాకు అవకాశం ఉంది. ఏదైనా అటు ఇటు రావడానికి, ఏదైనా 2 ముక్కలు చెప్పడానికో, 2 విషయాలు మాట్లాడటానికో, రావడానికి నాకు పర్మిషన్ అంతవరకే. కానీ ఆరాధన వదిలిపెట్టుకొని వెళ్ళాల్సినంత అవసరం నాకేముంటుంది? కనుక నా ప్రభువుని నేను ఆరాధించుకోవాలి. నా కొరకు వచ్చేటువంటి నా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రభువు వాక్యం ఉంది, ప్రభు యొక్క సహవాసం ఉంది. కాబట్టి దేవునితో సహవాసము కలిగి ఉండుట జ్ఞాన హృదయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ అల్లరి పనులు చేసేటువంటి హృదయం కలిగిన వాడు ఉన్నాడు. వారు ఎలాంటి వారో చెప్పబడింది అక్కడ. ఉపదేశములను అంగీకరించేటువంటి కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు. ఏంటో సరిగ్గా చెప్పండి. ఏం తెచ్చును? వినపట్టలేదమ్మా నాకు. అది భాగ్యశ్రీ గారు చెప్పినట్టు చెప్పాలి. తన తండ్రికి ఏం తెస్తాట? ఎవరు? కుమారుడు కాదమ్మా, అక్కడేమనుంది పై మాట? తుంటరులతో సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి. తుంటరులు ఎవరు? తుంటరులంటే తుంటరితనం మనుషుల్లో ఉంటుంది. పిన్నీసి పెట్టి పక్కన బెంచ్లో కూర్చున్నాడు, ఒక్క పోటేసి మౌనం కూర్చుంటాం అనమాట కదా. ముందు బెంచ్లో ఉన్నవాడిని ఒక్క పోటు పడిచి మౌనం కూర్చుంటాం, మనకేం తెలియనట్టుగా. తుంటరి పనులు అంటే చదువుకునే పిల్లల్లో ఉండే లక్షణాలు కదా. అరే జరగరా అని పలకతో పొడుతూ ఉంటాడు అనమాట. మాకేంటి ఇరుకుబళ్ళు కాబట్టి భాష పట్టేసుకొని కింద కూర్చోవాలా. అడుగుచోవాలి మట్టిలో, మట్టి పలకలో. వాడు జరగకపోతే పైన పడతామంటే వాడు జరగాలంటే ఏం చేయాలి? పలక పట్టుకొని అట్ట కూర్చోవాలన్నమాట. రే, నువ్వు నా మీద పడొద్దు. వెనకాల ఆడికి పలక పెట్టావంటే ఇక ఆడి ఈ వెనుక సిరిగిపోయినట్టే. పలక ఇరిగి ముక్కన్నా అవ్వాలన్నమాట. నెడతా ఉంటాను అనమాట. రే జరగరా, ముందుకు జరిగి చావరా. తుంటరులు వీడేంది వెనక్కి ఇంకా ఎరగొట్టాలని నెడతా ఉంటాడనమాట బలంగా. బలవంతులు బలహీనుల మీద ప్రయోగించే మనస్తత్వం తుంటరి మనస్తత్వం. లోకంలో బలం కలిగిన వాడెవడు? సాతానుడు. దేవునిలో బలం కలిగిన వాడెవడు? ప్రభువు బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువు బిడ్డలుగా లోకంలో ఉంటే బలహీనుడైన వాడి యొక్క తుంటరితనాన్ని మనం సునాయాసంగా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో కూడా తుంటరులు ఉంటారు కొంతమంది. పాట పాడితే ఓర్చుకోరి తుంటరితనం.
కొద్దిగా ఒక మొక్క ఎక్కువ ఊరికన్నా అయితే ఓర్చుకోలేరు, ఒక మొక్క తగ్గితే ఊరికన్నా ఓర్చుకోలేరు, మరి ఇక పెట్టకపోతే ఓర్చుకోలేరు, పెడితే ఓర్చుకోలేరు, కొంచెం ఆలస్యం అయితే ఓర్చుకోలేరు, కొంచెం తక్కువ అయితే ఓర్చుకోలేరు, ఎక్కువైతే ఓర్చుకోలేరు. మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ కూడా తుంటరి మనస్తత్వాలే. కాబట్టి సహవాసములో ఉన్నటువంటి వారు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అని అంటే, మనము తండ్రికి కోపం తెచ్చేవారిగా ఉండకూడదు, బుద్ధిమంతులుగా ఉండాలి, తుంటరులుగా ఉండరాదు. తర్వాత చూద్దాం వాక్య భాగంలో 20వ అధ్యాయం, సామెతలు 20వ అధ్యాయం 19వ వచనం. కొండెగాడై తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టును. వదరబోతుల జోలికి పోకూడదు అంటే వారి సహవాసానికి వెళ్ళకూడదు. కొండెగాడై తిరుగులాడు వాడు ఏం చేస్తాట, వాడు పరుల గుట్టంతా కూడా ఏం చేస్తూ ఉంటాడు. కనుక చాలామంది సహవాసములో కొండెగాళ్ళుగా ఉంటున్నారు. కొండెములాడువారు, కొండెములాడేవారి యొక్క మనస్తత్వం ఏంటంటే, ఏదైనా ఒకసారి ఒక విషయంలో ఒక చిన్న సందర్భం జరిగితే దాన్ని తొందరపడి బయట పెట్టకూడదు, చెప్పకూడదు, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. పరిస్థితులు వచ్చినప్పుడయ్యే సద్దు మణుగుతాయి. కాబట్టి మేలుని యోచించే మనస్తత్వం, అందరి ప్రయోజనం ఆలోచన చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు చాలా అద్భుతంగా ఉంటారు. అలాంటి వారు దేవుని యొక్క సహవాసములో మరి ఆయనకు ఘనత తెచ్చేవారు, దేవుని సహవాసంలో ఘనతను పోగొట్టేవారు. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వదిగా ఒక మాట చూద్దాం. 23వ అధ్యాయం 20వ వచనంలో, సామెతలు 23వ అధ్యాయము 20వ వచనం. ఏమండి, ఇక్కడ బాగా విందాం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను. ఏంటో మనమైతే ఏ సహవాసానికి పిలువబడ్డాం? తండ్రి అయిన దేవునితో. మనమైతే ఏ సహవాసానికి పిలువబడ్డాం? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసమునకు పిలువబడ్డాం. ఈ సహవాసములో ఉన్నవారు ఎలా ఉండకూడదు? ద్రాక్షారసమునైనను హెచ్చుగా మాంసమునైనను భుజించరాదు. మాంసం తినొచ్చని బైబిల్లో ఉంది, కానీ ఎలా తినాలి? ఎలా తినాలి? బబుల్స్ ఎలా తినాలి? అమ్మాయి మొక్కు భలేగుందమ్మా, అమ్మాయి మొక్కు భలేగుందమ్మా అని ఒక మొక్క, రెండో మొక్క అయిపోతే అబ్బాయి అక్కయ్యకి పెట్టింది, నువ్వు తినబాకరా, నీకు ఇస్తున్నాను, అది తీసుకొని తిను. రెండోది కూడా అమ్మ భలే ఉందమ్మా, భలే ఉందమ్మా, అది కూడా చాలేదు. ఇంకా నాంది కూడా, ఇక నాంది ఇవ్వమని అడిగేటప్పటికి అమ్మ తీసుకుంటుంది కర్ర, మోత మోగిపోద్ది అన్నమాట. మనుషులు ద్రాక్షారసము త్రాగకూడదు, త్రాగుబోతుగా ఉండకూడదు, మాంసమును హెచ్చుగా తినకూడదు. తిండి లేదని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు ఆ మొక్క ఎందుకు పెట్టలేదు, నాకు ఆ మొక్క ఎందుకు పెట్టలేదు అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మీకు తెలీదు. ఒకసారి ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ, అందరికీ ఫంక్షన్ పెట్టాము. అదేదో కొంచెం నాకే అంత సమృద్ధిగా అనిపించలే. అరే కొద్దిగా భోజనం ఆలస్యంగా అందిందో మరి అయిపోయిందేమో తెలియదు. ఒక్కొక్కడు అంటున్నాడు, ప్రార్థన చేసుకునేవాడే, రే ఏంద్రా ఈ మాత్రం భోజనం మనం తినమంటరా, ఈ మాత్రం మాంసం కూర మనం వండుకొని తినమంటరా, పదండి పదండి అబ్బాయి, వెళ్దాం పదండి
అనుకుంటా వెళ్ళిపోతున్నారు. నేను అడగబుద్ధి కాల, నాకు అది అవునండి అయ్యా తినేద్దరు కానీ అంట. వెళ్తున్నారా? సరే వెళ్ళండి, మా మంచిది వెళ్ళండి. మనం ఏమంటాం? ఇంకా మనుషులు చిన్న చిన్న వాటి దగ్గర బయటపడిపోతూ ఉంటారు. లేకపోవచ్చు, ఈ పూట కాదు ఇంకో పూట తింటాం, ఏమవుతుంది? దానికోసం సహవాసాన్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం, దానికోసం ప్రభు యొక్క నామాన్ని అవమానపరచవలసినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సహవాసం ఎవరి కోసం అని చెప్పుకున్నాం? ఇప్పుడు తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ మనము సహవాసముగా ఉండుట కొరకు పిలువబడినాము. చిట్ట చివరిది చెప్పిన ముగిచేస్తా. మన సహవాసము ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అంటే చూద్దాం, వాక్యమే చూద్దాం. 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఏమండి? వెలుగుతో చీకటితో ఏం పొత్తు? వెలుగు వేరు, చీకటి వేరు కదా. కాబట్టి విశ్వాసులు పాప సంబంధమైన వాటితో సహవాసము కలిగి ఉండరాదు. స్పష్టంగా ఉంది అక్కడ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఇంకో చోట ఉంది, కొన్ని చోట్ల రాజులను నాశనము చేయు స్త్రీలతో సహవాసము చేయరాదు. ఈ స్త్రీ ఎవరు అనంటే మోసపరుచు స్త్రీ. ఈ స్త్రీ ఎవరంటే దేవుని యొక్క సంఘము ఏ విధంగా అయితే ఒక స్త్రీగా ఒక పురుషునికి ప్రధానము చేయబడి ఉన్నదో, లోకములో కూడా పాపం అనేటువంటి దాని కొరకు అనేకులు ప్రధానము చేయబడడానికి చాలామంది దానికి ఆకర్షితులైపోతున్నారు. పాపానికి, శరీరానికి, లోకానికి, దుష్టుని యొక్క మనస్తత్వానికి. కనుక మనము తండ్రితో సహవాసము కలిగిన వారమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసము గలవారమై ఉండి, మనము దేవుని యందున్నటువంటి గొప్పతనాన్ని, వాక్యమునందున్నటువంటి సత్యాన్ని, ప్రభువునందున్నటువంటి పరమార్థాన్ని, లేఖనమునందున్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని మన నిజ జీవితములో కలిగి ప్రభు యొక్క శరీరమునందు సంపూర్ణము చేయబడినటువంటి శిలువ యొక్క మరణ పునరుద్ధానపు యొక్క గుర్తులు పౌలు ఏ విధముగా తన శరీరము ద్వారా పరిపూర్ణము చేసి ఉన్నాడో, ఆ రీతిగానే సంఘము దేవుని కొరకు సాక్షార్థమైనటువంటి పరిశుద్ధమైనటువంటిది గాను, నిర్దోషమైనటువంటిది గాను, మరి ముడతైనను మచ్చైనను డాగైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేకోకుండా వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు ఉదకము చేయబడినటువంటి, స్నానము చేయబడినటువంటి పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటిదిగా దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట నడవాలి, దేవుని ఎదుట సహవాసము గలదై ఉండాలి అని లేఖనము ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ రీతిగా అపోస్తలుల బోధయందును, వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక దేవుని యొక్క తండ్రితోనూ కుమారుడితోనూ మనము పరిశుద్ధుల యొక్క గుంపుతోనూ సహవాసము గలవారమై ప్రభు కొరకు ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనల్ని తన సహవాసములో బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక.